నమస్తే, వెల్కమ్ టు విబిజీ ఛానల్. నేను మీ సౌజన్య. గోపీచంద్ నటించిన భీమా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ వివరాలు ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా. భీమా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? ఎలా ఉంది? గోపీచంద్ ఈ సంవత్సరం రిలీజ్ అవుతున్న చిత్రం అది భీమా చిత్రం. 2023లో ఒకటే చిత్రం వచ్చింది, అది కూడా రామబాణ చిత్రం వచ్చింది. అది విజయమైతే సాధించలేదు. అంతకుముందు 2022లో కూడా పక్కా కమర్షియల్ చిత్రం వచ్చింది, అది పెద్దగా విజయం సాధించలేదు. చాలా హార్డ్గా ఎదురు చూస్తున్నాడు గోపీచంద్. అప్పుడు లక్ష్యం ఆ తరహాలో వచ్చిన తర్వాత తన చిత్రాలు కొంచెం వెనుకబడిందని చెప్పాలి. అంటే స్థాయిలో అతను మళ్ళీ వెనక్కి విలన్ క్యారెక్టర్, యాంటీ క్యారెక్టర్ వేస్తారా అని కూడా ఒక టాక్ కూడా వినపడింది. సో ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా కసితో చేస్తున్న సినిమా కాబట్టి బాగుంటుందని చెప్పాలి. ట్రైలర్ చూస్తే దాని తాలూకు ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాస్, పక్కా మాస్ చిత్రంగా నడుస్తుంది. ఇది తెలుగు అండ్ కన్నడ భాషల్లో చూస్తున్నాం. ఎందుకంటే దీని డైరెక్టర్ కూడా కన్నడ, అతను హర్షశ్రీ అని డైరెక్టరు. అయితే కన్నడలోనే తెలుగులో ఒకేసారి రిలీజ్ అవుతుంది. రేపు ఫిబ్రవరి 16వ తారీఖు వస్తుంది. మనం ట్రైలర్ చూస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే మనకు భగవద్గీత శ్లోకం వినిపిస్తుంది. యదస్య అనే శ్లోకం ఉంటుంది కదా, అంటే ధర్మ సంస్థానాపరార్థం కోసం భగవంతుడు ఎప్పటికైనా అవతరిస్తూనే ఉంటాడనే శ్లోకార్థం. అంటే ఇక్కడ అధర్మము రాజ్యం వెళ్తున్నప్పుడు, లేదా మన ఇప్పుడున్న భాషలో అవినీతి, అరాచకాలు ఉన్నప్పుడు వాటి అణచివేయడానికి ఒకడు వస్తాడు. అతడు మన భాషలో అయితే హీరో, పురాణాల భాషతో అయితే దేవుడు. సో ఆ కంటెంట్ శ్లోకం చెప్తున్నప్పుడు అర్థమవుతుంది సినిమా తాలూకు విధానం ఏంటో. అంటే అధర్మం అంతా, అంటే అక్కడ ఏదో అరాచకం జరుగుతుంది, దానికి ఇతడు ధర్మస్థాపన కోసం వచ్చినటువంటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా చూపిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే తన వధువు మీద పోలీస్ ఆఫీసర్ రావడం, బీభత్సంగా కొంచెం ఫైటింగ్ సీన్స్ ఉండడం. అంటే ఫైటింగ్ సీన్స్ ఉంటే గోపీచంద్ ఆల్రెడీ మనకు రవితేజ మాదిరిగా ఒక మాస్ హీరో ఇమేజ్ ఉంది. అంటే ఒక లవర్ బాయ్గా కాకుండా మన రవితేజ లాంటి ఒక మాస్, అటు ఫైటింగు, విలను, డామినేషన్స్, మాఫియా డాన్, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఇట్లా రవితేజ సినిమా లాగే ఉంటుంది. లేదా ఒక లవర్ బాయ్గా, సిన్సియర్ ఆఫీసర్గాను అట్లా ఉన్నట్టు ఉండదు అతన్ని. సో సేమ్ అంటే రవితేజ జోనర్లోనే గోపీచంద్ కూడా వస్తుందని చెప్పొచ్చు. సో మొత్తం మీద ఈ చిత్రం గోపీచంద్ మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది చెప్పొచ్చు. ఇకపోతే ఆడ చూస్తున్నట్టు మ్యూజిక్ బాగానే ఉంది, ఆర్ఆర్ బాగానే ఉంది, ఎడిటింగ్ బాగానే ఉంది. వాస్తవానికి ఎవరి ట్రైలర్ అయినా సరే ట్రైలర్ అయితే బాగుంటుంది. ట్రైలరే సప్పగా ఉన్నప్పుడు సినిమా ఇక చెప్పలేము. కొన్ని సందర్భాల్లో మాత్రమే సినిమా స్లోగా ఎక్కుతుంది. అది కూడా ఏంటి, ఆనంద్ చిత్రాలు లాంటివి, ఇట్లాంటి ఆ ట్రైలర్ చూసినా ఒక మాదిరిగా ఉంటుంది. సినిమా ఫస్ట్ వారం అంతా కూడా ఒక మాదిరిగా ఉంటుంది. స్లోగా పికప్ అందుకుని చిత్రాలు చాలా తక్కువ ఉంటుంది. సో మొత్తం మీద ఏ విధంగా చూసినా ట్రైలర్ బాగుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో భాగంలో అంటే రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యే పెద్ద స్టార్స్ ఫిల్మ్స్ ఉన్నాయి. దీంట్లోకి వచ్చి ప్రమాదంలో పడకుండా చాలా జాగ్రత్తగా ఫిబ్రవరిలోకి వెళ్ళిపోయాడు. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాడంటే ఓ పక్క కమర్షియల్ బిజినెస్ వాల్యూస్ కాపాడుకుంటున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు ఉన్నా కూడా మరి అన్ని చిత్రాల మధ్యలో వస్తే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద మార్కెట్ ఉన్నటువంటి 500 కోట్లు 1000 కోట్ల క్లబ్లో ఉన్న హీరోలతో పోటీ పడడం అంటే కొంచెం రిస్క్. ఇప్పుడు ఈయన ఇమేజ్ కోసం చూసుకోకుండా ప్రొడ్యూసర్ సేఫ్టీ కూడా చూసుకోవాలి. అని ప్రొడ్యూసర్ కూడా కొంచెం సర్వైవల్ అయ్యేటట్టు బిజినెస్ వస్తే చాలు ఉంటుంది. లేదు నేను పెద్ద హీరోని, నేను అందరిదంటే వెళ్ళాలి అనే పట్టుదల బట్టి సంక్రాంతికి వచ్చి ఉంటే ప్రమాదంలో పడేవాడేమో. దానివల్ల ఇతనికి ఏ నష్టం లేదు, ఇంకో సినిమా వస్తుండొచ్చు. కానీ ప్రొడ్యూసర్ అనేవాడు కోట్ల రూపాయలు పెట్టి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి హెల్తీ వాతావరణంలోనే వాళ్ళు ఫిబ్రవరిలో వస్తున్నారు. దాని తగ్గట్టు ట్రైలర్స్ ఇచ్చారు. అంతకుముందు తాలూకు గ్లిమ్స్ రిలీజ్ చేసిన. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఫ్యాన్స్ చిత్రం తాలూకు అప్డేట్స్ ఒక నెల రోజులు గ్యాప్ వస్తే భరించలేకపోతున్నారు. ఆ డైరెక్టర్ల మీదనో, ఆ ప్రొడక్షన్ కంపెనీ మీద ట్రోల్ చేస్తున్నారు. మనం ముఖ్యంగా చూసాం పుష్ప చిత్రం తాలూకు. సో ఈ చిత్రం కొంచెం ఈ 3-4 months నుంచి కొంచెం అప్డేట్స్ పెద్దగా లేకుండా సడన్గా ట్రైలర్స్ వచ్చి డైరెక్ట్ డేట్స్తో సహా ట్రైలర్స్ ఇచ్చారు. సో మొత్తం మీద చూస్తున్నంతసేపు అయితే బాగుంది. ఈ ఫిలింలో హీరోయిన్ ఎవరు? దీంట్లో కన్నడ ఆర్టిస్టే ఉంది, ప్రియా భవానీ శంకర్ అని ఒక ఆర్టిస్టు, తర్వాత మాలవికా శర్మ అని ఇంకో హీరోయిన్. ఇద్దరు హీరోయిన్లు. ఈరోజు మాస్ ఫిల్మ్ ఫార్ములా ప్రకారం 2 హీరోయిన్లు ఉన్నారు. సో ఎవరికి ప్రయారిటీ ఏంటి అనేది మనకు ట్రైలర్ ద్వారా ఏం తెలుస్తలేదు, సినిమాలో ఏదో ఉండొచ్చు. అంటే ఇప్పుడు మొత్తానికి గోపీచంద్ ఒక డిఫరెంట్ లుక్లో మన ముందుకు వస్తున్నాడు. ఎస్ ఓకే, థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి శ్రవణ్ గారి మాటలలో. మరిన్ని డిఫరెంట్ వార్తలతో మీ ముందుంటారు.